హాయ్ అండి. ఇప్పుడు పీతల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ లేకుండా ఇట్లా డ్రై లాగా చేసేసుకోవాలండి. వీటిని ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో వీటిని ఎర్రగా వేపుకోవాలి. ముందుగా చెక్క లవంగాలు వేసుకోవాలండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఈ కాగిన నూనెలో ఈ పీతల్ని వేసుకుని బాగా వేగనియాలి. కొన్ని చోట్ల వీటిని ఎండ్రకాయలని కూడా పిలుస్తారండి. పెద్ద పెద్ద వాటిలో అయితే ఉప్పు కారం సరిగా పట్టదు. ఇలా చిన్న సైజు వాటికైతే ఊరగాయ బాగుంటుంది. ఇలాంటి సైజు తీసుకుని దీనిలో పట్టుకుని పచ్చడి చేయడం వల్ల చాలా ముక్కలోకి పచ్చడి వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఫ్రెష్గా వేసుకోవాలి. ఎప్పుడైనా పచ్చడిలోకి ఫ్రెష్గా ఆ రోజు వేసుకోవాలండి. ఇది 2 స్పూన్లు ఉంటుంది. దీన్ని ఆయిల్లో వేగనీయాలి బాగా. ఆల్రెడీ ఉప్పు వేసి ఉందండి, అందుకనే సగమే తీసుకోవాలి ఉప్పు. గ్లాస్ తీసుకోవాలండి పచ్చికారం. ఒకసారి మొత్తం కలిగి తిప్పాలి, మొత్తం ముక్కకు పట్టేటట్లుగా. ఇది ధనియాలు, జీలకర్ర, అలాగే చెక్క, లవంగా అన్నీ కలిపి చేసిన మసాలా పొడి అండి, గరం మసాలా. దీన్ని గ్లాసులోకి సగమే తీసుకోవాలి, ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీన్ని కూడా దీనిలో వేసేసేయాలి మొత్తం ఇట్లా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దీనిలో ఆయిల్ చాలా తక్కువ పోసానండి, ఎందుకంటే బాబుకి ఊరుకు పంపిస్తున్నాను అండి జార్జియాకి. ఆయిల్ కావాలనే తక్కువ పోసాను. తర్వాత వెళ్ళిన తర్వాత కాస్త వేడి నూనె చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. దీనిలో కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటే అయిపోయింది. ఆరిపోయినాయండి పీతలు మొత్తం చక్కగా నీట్గా ఆరిపోయినాయి. ఇప్పుడు నిమ్మకాయ పులుసు పోసుకుందామండి. ఇది నిమ్మకాయ పులుసు దగ్గరగా 4 నిమ్మకాయలు ఉన్నాయండి. పెద్ద గ్లాసులోకి సగంకి వచ్చింది. ఈ నిమ్మకాయల పులుసు అంతా ఇప్పుడు దీనిలోకి పోసేసుకుంటున్నాను. కొందరు నిమ్మకాయ ప్లేస్లో చింతపండు కూడా వాడుకుంటారండి. చింతపండు కన్నా కూడా నిమ్మకాయ చాలా బాగుంటుంది. అంటే నాకు నిమ్మకాయ నచ్చుతుంది, అందుకే నేను నిమ్మకాయ పెట్టుకుంటానండి. కావాలంటే చింతపండు కూడా వాడుకోవచ్చు. రెడీ అయిపోయిందండి పీతల పచ్చడి. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.